ఇక్కడ యూక్లిడ్ డివిజన్ అల్గారిథం థీరం గురించి తెలుసుకున్నాం. ఆ యూక్లిడ్ డివిజన్ అల్గారిథం థీరంలో a = bq + r అనేటటువంటి అంశాన్ని గురించి తెలుసుకున్నాం. ఆ అంశాన్ని ప్రతి పాజిటివ్ ఇంటీజర్ అనేది సాటిస్ఫై చేస్తుంది అని ఖచ్చితంగా వారు ఇచ్చారు. యూక్లిడ్ డివిజన్ అల్గారిథంలో ఖచ్చితంగా a = bq + r ను ఖచ్చితంగా ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అనేది సాటిస్ఫై చేస్తుంది అని ఇచ్చాడు. అది వాస్తవమా కాదా ఫైండ్ అవుట్ చేయడం కోసం ఒక ప్రాబ్లం అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు. డూ దిస్ లో a = 13 b = 3 అని ఇచ్చాడు. a = 13 అంటే 13 మనం ఇక్కడ తీసేసుకొని b = 3 అంటే 3ని ఇక్కడ తీసేసుకున్నాం. 3 4 12 ఇక్కడ రిమైండర్ ఏమొచ్చేస్తుంది 1 వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ ఏమని తెలుసుకున్నాము, ఏను మనం బీతో డివైడ్ చేస్తే ఇక్కడ క్యూ అనేటటువంటి కోషంట్ అనేది వస్తుంది, ఇక్కడ రిమైండర్ ఆర్ అనేది వచ్చేస్తుంది అని తెలుసుకున్నాం. రిమైండర్ ఆర్ అనేది a = b × q + r అనేది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇక్కడ కూడా మనకు ఇది ఇచ్చినమాట. ఇక్కడ ఏమైపోతుంది 13 = 3 × 4 + 1. ఓకేనా? 13 = 3 × 4 3 4 12 + 1. 13 = 13 అంటే a = bq + r ను ఇది ఏమైపోతుంది సాటిస్ఫై చేస్తుంది. ఓకేనా? a = 13 and b = 3 satisfy the a = bq + r. ఓకేనా? దీని ఏమన్నా రాస్తాం మనం a = 13 b = 3 satisfying the a = bq + r అంటే a అనేది bq + r కు ఈక్వల్ అవుతుంది అనేది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి థీరం. ఇక్కడ 13 = 3 × 4 + 1. 13 = 3 × 4 3 4 12 + 1. 13 = 13 అంటే ఈ బోత్ ఆర్ ఈక్వల్. a అనేది LHS అనేది RHS కు ఈక్వల్ అయింది కాబట్టి a = 13 b = 3 satisfying the a = bq + r. Okay, is it clear? One more example I will give you. Today I will explain the real numbers chapter 1. Do these problems. Find q and r for the following pair of positive integers a and b satisfying a = bq + r. అయితే ఇక్కడ మనకు a b లను ఇచ్చేశాడు, p q లను q r లను మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ సపోజ్ a = bq + r అనేటటువంటి qr లను ఫైండ్ అవుట్ చేసిన తర్వాత a = bq + r అనేటటువంటి యూక్లిడ్ డివిజన్ అల్గారిథం థీరంను సాటిస్ఫై చేస్తుందా చేయదా అన్నటువంటి అంశాన్ని కూడా మనం కనిపెట్టవలసి ఉంటుంది. అంటే a = bq + r అంటే LHS a ఇక్కడ bq + r అనేటటువంటి RHS కు ఈక్వల్ కావాలి. LHS = RHS అయితే అది సాటిస్ఫై చేసినట్టుగా మనం చూపెట్టాలి. ఇక్కడ a అనేటటువంటిది ఒకటి డివిడెంట్ తీసుకొని b అనేటటువంటి డివైజర్ తో చేసినప్పుడు q అనేటటువంటి కోషియంట్ వస్తుంది, r అనేటటువంటి రిమైండర్ వస్తుంది. ఇది మనకు తెలిసినటువంటి అంశం. ఇప్పుడు b × q + r చేస్తే a అనేది వచ్చేస్తుంది. a దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. 80 / 8 8 10 80 రిమైండర్ 0. ఓకేనా? ఇక్కడ కోషియంట్ ఏంది q = 10 రిమైండర్ r = 0. q = 10 r = 0 a = 80 b = 8. ఇప్పుడు ఈ థీరముని సాటిస్ఫై చేస్తుందా లేదా చూడాలి. అంటే LHS ఏదైతే ఉందో RHS కూడా అదే వచ్చేస్తే సాటిస్ఫై చేసినట్లు. a = 80 = b. What is b? b mean 8. What is q? q mean 10.
plus what is R? R is 0. Then 80 is equal to 8 into 10, 80 plus 0. Then 80 is equal to 80 plus 0, 80. Therefore, these both are equal. A is equal to BQ plus R. A is the answer is 80, BQ plus answer is 80. LHS is equal to RHS. Therefore, A is equal to 80, B is equal to 8, satisfying A is equal to BQ plus R. Okay, is it clear? Members, do this problem. Find Q and R for the following pair of positive integers A and B satisfying A equal to BQ plus R. ఇక్కడ A is equal to 125, B is equal to 5. ఇక్కడ మనం A, B values అనేవి ఇచ్చిండు. Given values are A and B. Find the values are Q and R. ఈ Q and R values, A and B values అన్ని తెలిసిన తర్వాత ఇక్కడ A is equal to BQ plus R అనేటటువంటి యూక్లిడ్ డివిజన్ అల్గారిథంలో ఇది సెట్ చేసేస్తే ఈ వాల్యూను సాటిస్ఫై చేస్తే అది సాటిస్ఫై చేసినట్టు లేదా సాటిస్ఫై చేయనట్టు. ఇక్కడ మన Q and R వాల్యూస్ మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే A అనేటటువంటి డివిడెంట్ తీసుకొని B అనే డివిజర్తో డివైడ్ చేస్తే Q అనే కోఎఫిషియంట్ వస్తుంది, R అనేటటువంటి రిమైండర్ వస్తుంది. ఎప్పుడైతే A అనేది మనకు రావాలో ఈ రెండింటిని మల్టిప్లై చేసి R అనే దాన్ని యాడ్ చేస్తే A is equal to BQ plus R అనేది వచ్చేస్తున్నాం. ఆ విధంగా రావడం కోసం మనం ట్రై చేద్దాం. 125 సాటిస్ఫై చేస్తుంది చేయాలి. ఇక్కడ 5 2s are 10, 2 5 5s are 25, రిమైండర్ 0. ఇక్కడ మనకు Q is equal to 25, R is equal to 0. ఇక్కడ మనకు A వాల్యూ తెలిసింది, B వాల్యూ తెలిసింది, Q వాల్యూ తెలిసింది, R వాల్యూ తెలిసింది. అంతే కదా, ఇక్కడ Q, ఇక్కడ R రిమైండర్. Q, R వాల్యూస్ అన్ని తెలిసినాయి. ఇప్పుడు ఇందులో స్టార్ట్ చేస్తే ఇందులో ఈ మనం సబ్మిట్ చేస్తే A అనేటటువంటి వాల్యూ LHS వాల్యూ BQ ప్లస్ R అనేటువంటి RHS వాల్యూతో ఈక్వల్ అయితే అది సాటిస్ఫై చేసినట్టు. ఒకవేళ ఈక్వల్ కాకపోతే సాటిస్ఫై చేయనట్టు. ఇక్కడ మనం సాటిస్ఫై చేస్తుందా చేయదా చూద్దాం. A is equal to A mean 125. 125 is equal to what is the B? B is equal to 5 into next Q is equal to 25 plus R means 0. Then 125 is equal 5 into 25 125 plus 0. Then 125 is equal to 125 plus 0 125. Therefore these both are equal. Then A and B satisfying the A is equal to BQ plus R. Okay. Then A is equal to 125, B is equal to 5, satisfying the A is equal to BQ plus R. Okay, is it clear? Next, I will go to the next. Hi. Today I will explain the chapter 1, real numbers. To do this problem, find Q and R for the following pair of positive integers A and B, satisfying A equal to BQ plus R. Okay, A is equal to 132, B is equal to 11 అనేది మనకి ఇచ్చాడు. ఇక్కడ ఫైండ్ చేయాల్సినటువంటి A వాల్యూ ఇచ్చేసాడు, B వాల్యూ ఇచ్చేసాడు. A అనేది B అనేది మనకు తెలిసిపోయింది. Q అనేటటువంటి వాల్యూను R అనేటటువంటి వాల్యూను మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత A is equal to BQ plus R లో మనం సబ్మిట్ చేయాలి. ఆ విధంగా సబ్మిట్ చేస్తే LHS RHS ఈక్వల్ అయితే అది సాటిస్ఫై చేసినట్టు, లేకపోతే సాటిస్ఫై చేయనట్టు. ఇది మనకు యూక్లిడ్ డివిజన్ అల్గారిథంలో సాటిస్ఫై చేయాలి అంటే LHS అనేది A అనేది BQ plus R అనేటటువంటి RHS కు ఈక్వల్ కావాలి. మనం ఎప్పుడైనా కానీ డివిడెంట్ను మనం డివైజర్తో డివైడ్ చేస్తే
Q అనేటటువంటి కోఎఫిషియంట్ వస్తుంది, R అనేటటువంటి రిమైండర్ వస్తుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేసి దానికి ప్లస్ R ని యాడ్ చేస్తే A అనేటటువంటి వాల్యూ వస్తుంది. దీనిని సాటిస్ఫై చేస్తుందా చేయలేదా మనం ఇప్పుడు చూద్దాం. ఈ A is equal to 132, B is equal to 11. 11 1 ja 11 2 2 11 2 ja 22. Remainder 0. On this place Q is equal to 1 to 12. R is equal to 0. Q is equal to 12. R is equal to 0. Q is equal to 12. R is equal to remainder 0. Then I will submit the A equal to BQ plus R. Euclid division algorithm. A is equal to A mean 132 is equal to B. B mean 11 into Q. Q mean 12 plus R mean 0. 132 is equal to 11 into 12. 132 plus 0. Then 132 is equal to 132 plus 0, 132. Therefore, these both are equal. A is equal to BQ plus R. Therefore, A is equal to BQ plus R. Therefore, A is equal to 132, B is equal to 11. Satisfying the A is equal to BQ plus R. Okay, is it
మనం యూక్లిడ్ డివిజన్ అల్గారిథంను ఏ సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటాము? అది అప్లికేషన్స్ ఆఫ్ యూక్లిడ్ డివిజన్ అల్గారిథం. డివిజబిలిటీ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ లో దీనిని మనం ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉంటాము. టు కంప్యూట్ HCF టూ పాజిటివ్ ఇంటీజర్స్ యొక్క HCF ను ఫైండ్ అవుట్ చేయడానికి మనం వీటిని వాడుతూ ఉంటాం. వాట్ యు మీన్ బై HCF? HCF మీన్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే మనం ఈ రెండింటిని మనం తెలుసుకోవడానికి యూక్లిడ్ డివిజన్ అల్గారిథంను మనం అప్లై చేస్తూ ఉంటాము. ఓకే, మనం ఒక ప్రాబ్లం అంటూ చేస్తూ ఉంటే మనకి ఇదంతా క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. చూడండి, ఐ విల్ గో టు ద ప్రాబ్లం. ఇప్పటి వరకు మనం యూక్లిడ్ అల్గారిథం అంటే ఏమిటి, యూక్లిడ్ డివిజన్ అల్గారిథం గురించి మనం తెలుసుకున్నాం. ఆ యూక్లిడ్ డివిజన్ అల్గారిథంను మనం ఏ సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటాము అంటే అప్లికేషన్స్ ఆఫ్ యూక్లిడ్ డివిజన్ అల్గారిథం ఎక్కడ అప్లై చేస్తూ ఉంటాం అంటే డివిజబిలిటీ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇంటీజర్స్ సందర్భంలో మనం యూజ్ చేస్తూ ఉంటాం. డివిజబిలిటీ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ లో మరియు టు కంప్యూట్ HCF ఆఫ్ టూ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే రెండు పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకొని పాజిటివ్ ఇంటీజర్స్ యొక్క HCF ను ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇక్కడ ఈ యూక్లిడ్ డివిజన్ అల్గారిథం అనేటువంటి థీరమ్ను మనం వాడుతూ ఉంటాము. వాట్ ఇస్ ద HCF? HCF మీన్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇక ఆ ప్రాబ్లమ్స్ మనం చేస్తూ ఉన్నప్పుడు మనకి ఇది ఇంకా క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. మనం ఇప్పుడు యూక్లిడ్ అల్గారిథం థీరం యొక్క A is equal to BQ plus R అనేటటువంటి దాన్ని సాటిస్ఫై చేస్తుందా చేయడం లేదా అన్నటువంటి అంశాన్ని గురించి డూ దిస్ ప్రాబ్లంలో మనం చేద్దాం. ఇప్పుడు చేస్తున్నాను, చూడండి. డూ దిస్ ఫస్ట్ ప్రాబ్లం. ఇక్కడ మనం యూక్లిడ్ డివిజన్ అల్గారిథం గురించి తెలుసుకున్నాం. ఇక్కడ దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ Q and R ఫర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్. ఫైండ్ Q and R ఫర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ A and B. సాటిస్ఫైయింగ్ A is equal to BQ plus R అని ఇక్కడ మనకు ప్రాబ్లం అనేది ఇచ్చాడు. ఇక్కడ మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. ఇక్కడ ఏను బితో డివైడ్ చేస్తే ఇక్కడ క్యూ అనేది వస్తుంది. ఇక్కడ ఒక నెంబర్ వచ్చేసి రిమైండర్ అనేది వచ్చేస్తుంది, ఆర్ అనేది. దీనిని ఏమని రాస్తున్నాం? ఏ ఈజ్ ఈక్వల్ బిక్యూ ప్లస్ ఆర్ అని మనం రాస్తూ ఉన్నాం. ఇది దీనికి సంబంధించినటువంటి అంశాన్ని గురించి మనం యూక్లిడ్ అల్గారిథం థీరం తెలుసుకున్నప్పుడు, డివిజన్ అల్గారిథం గురించి తెలుసుకున్నాం. ఇక్కడ ఈ A is equal to 13, B is equal to 3 అని ఇచ్చిండు. మనం QRలను ఫైండ్ అవుట్ చేయాలి, అంటే కోషియంట్ అండ్ రిమైండర్లను ఫైండ్ అవుట్ చేయాలి. A is equal to 13, B is equal to 3. మనం ఇక్కడ యూక్లిడ్ అల్గారిథం యూక్లిడ్ డివిజన్ అల్గారిథం థీరం గురించి తెలుసుకున్నాం. ఆ యూక్లిడ్ డివిజన్ అల్గారిథం థీరంలో A is equal to BQ plus R అనేటటువంటి అంశాన్ని గురించి తెలుసుకున్నాం. ఆ అంశాన్ని ప్రతి పాజిటివ్ ఇంటీజర్ అనేది సాటిస్ఫై చేస్తుంది అని ఖచ్చితంగా వారు ఇచ్చారు. యూక్లిడ్ డివిజన్ అల్గారిథంలో ఖచ్చితంగా A is equal to BQ plus R ను ఖచ్చితంగా
ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అనేది సాటిస్ఫై చేస్తుంది అని ఇచ్చాడు. అది వాస్తవమా కాదా ఫైండ్ అవుట్ చేయడం కోసం ఒక ప్రాబ్లం అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు. డూ దిస్ లో a is equal to 13, b is equal to 3 అని ఇచ్చాడు. a is equal to 13 అంటే 13 మనం ఇక్కడ తీసేసుకొని b is equal to 3 అంటే 3ని ఇక్కడ తీసేసుకున్నాం. 3 జా 3 4 జా 12. ఇక్కడ రిమైండర్ ఏమొచ్చేస్తుంది 1 వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ ఏమని తెలుసుకున్నాము, ఏను మనం బీతో డివైడ్ చేస్తే ఇక్కడ క్యూ అనేటటువంటి కోషంట్ అనేది వస్తుంది, ఇక్కడ రిమైండర్ ఆర్ అనేది వచ్చేస్తుంది అని తెలుసుకున్నాం. రిమైండర్ ఆర్ అనేది ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్ అనేది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇక్కడ కూడా మనకు ఇది ఇచ్చిందన్నమాట. ఇక్కడ ఏమైపోతుంది 13 ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ 4 ప్లస్ 1. ఓకేనా? 13 is equal 3 into 4, 3 4 is 12 plus 1. 13 is equal to 13. అంటే a is equal to bq plus r ఇది ఏమైపోతుంది సాటిస్ఫై చేస్తుంది. ఓకేనా? a is equal to 13 and b is equal to 3 satisfy the a is equal to bq plus r. ఓకేనా? దీని ఏమన్నా మనం a is equal to 13, b is equal to 3 satisfying the a is equal to bq plus r అంటే a అనేది bq plus r కు ఈక్వల్ అవుతుంది అనేది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి థీరం. ఇక్కడ 13 is equal to 3 into 4 plus 1. 13 is equal to 3 into 4, 3 4 is 12 plus 1. 13 is equal to 13 అంటే ఈ బోత్ ఆర్ ఈక్వల్. ఏ అనేది LHS అనేది RHS కు ఈక్వల్ అయింది కాబట్టి a is equal to 13, b is equal to 3 satisfying the a is equal to bq plus r. Okay, is it clear? One more example I will give you.